ఒక అడవిలో పిల్లి, గుడ్లగువ్వ మంచి స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు ఉదయం సూర్యుడు ఉదయించినా పిల్లి ఇంకా నిద్రలోనే ఉంది. కళ్ళు మూసుకొని, అయ్యో ఎంత చీకటిగా ఉందో, నేను చాలా పనులు చేయాలి, వెలుగు ఎప్పుడు వస్తుందో అని బాధపడింది. అంతలో గుడ్లగువ్వ నవ్వింది. నేను చీకట్లో ఉన్నా వెలుగునే చూస్తాను, కళ్ళు మూసుకుంటే చీకటే కనిపిస్తుంది అని చెప్పింది. అది విని పిల్లి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. సూర్యకాంతితో అడవంతా ప్రకాశిస్తుంది. అవును, నేనే వెలుగున్నా చీకటిని చూస్తున్నా అని తన దృష్టికోణం మార్చుకుంది. ఈ పిల్లిలాగానే మన జీవితంలోనూ జరుగుతూ ఉంటుంది. జాబ్ వస్తుంది, అబ్బే నాకు నచ్చిన ఉద్యోగం రాలేదు అంటాము. ఫుడ్ లభిస్తుంది, కానీ ఇంకా మంచి డిష్ వండుకుంటే బాగుండు అనిపిస్తుంది. కోరిక తప్పు కాదు, కానీ కళ్ళ ముందున్న జీవితాన్ని సంతోషంగా జీవించకపోతే మనం కావాలి అన్నవి మన దగ్గరకు వచ్చినా సంతోషంగా ఉండగలమా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. అందుకే మీ రోజు దినచర్యలో ఎన్ని విషయాలకు సంతోషపడుతున్నారో ఆ నెంబర్ కామెంట్ చేయండి. అప్పుడు మీకే తెలుస్తుంది, మన దృష్టిని ఎలా ఉంచుకుంటామో దానిపైనే మన ప్రపంచం ఆధారపడి ఉంటుంది అని.